తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉండి మండలం కోలమూరు గ్రామంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో పేరుచెల్ల శ్రీహరి చక్రవర్తిరాజు, చెక్పోస్ట్ రాజు, పేరుచెల్ల అప్పలరాజు, కూనపరాజు గోపాలకృష్ణంరాజు, రుద్రరాజు జగపతిరాజు, రుద్రరాజు నర్సరాజు, రాజేష్ వర్మ, క్షత్రియ యూత్ సభ్యులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఇదే ప్రదేశంలో క్షత్రియ యూత్ తరపున సీతారామరావు గారి జయంతిని జరుపుకుంటూ పాఠశాలలో విద్యనభ్యసించున్నటువంటి విద్యార్థులందరికీ కూడా విద్యా సామాగ్రిని పంపిణీ చేసి సీతారామరావు గారి యొక్క చరిత్రను తెలియజేసి స్ఫూర్తి నింపడం జరుగుతున్న సంగతి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సీతారామరావు పాండంగి గ్రామంలో జన్మించి ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయటానికి ఆయన దగ్గర ఆర్థిక స్థితి లేనందున గిరిజనుల్ని ఆయుధాలుగా చేసుకుని పిల్లంబులతోటి వాళ్ళతోటి ముళ్ళుతోటే తీయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి వారి పోరాట ప్రతిమను ప్రదర్శించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన్యంలో ఉన్నటువంటి గిరిజనుల అందరినీ కూడా సమీకరించి పోరాటాన్ని నింపి అతి తక్కువ వయసులోనే దేశవ్యాప్తంగా పోరాట స్ఫూర్తిని నింపి గాంధీ గారి యొక్క శాంతి సిద్ధాంతానికి భిన్నంగా ఈయన పయనించారు. ఆయన యొక్క స్ఫూర్తి సుభాష్ చంద్రబోస్ లాంటి అనేక మంది వ్యక్తులకు స్ఫూర్తిని నింపి పోరాటం ద్వారానే విజయం సాధిస్తామనేటువంటి మార్గాన్ని వారు ఎంచుకోవటం, వారు చేసిన పోరాట ఫలితంగా అది ప్రారంభంలో దేశానికి స్వాతంత్రం లభించడం మనందరికీ గర్వకారణం. మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు 28వ జయంతి పాలమూరు గ్రామంలో ఘనంగా జరుపుకోవడం జరిగినది. వీళ్ళందరికీ సహకారంలో యూత్ అందరికి అభినందనలు. స్కూల్ మాస్టర్లు, హెడ్ మాస్టర్, టీచర్స్ అందరికి మాకు వచ్చి సహకరించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. విప్లవ జ్యోతి మన్యం వీరుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన పోరాటం ద్వారా గడగడలాడించినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా మరి కోలమూరు గ్రామంలో ఆయన జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా మా గ్రామంలో నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మా స్కూల్ పిల్లలకి అందరికీ కూడా స్లేట్స్, బుక్స్ అన్ని అందించిన గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా భీమవరం రాయలం శివాలయం వద్ద దివంగత దండు సుబ్బరాజు వారి సతీమణి రాజేశ్వరి ఆర్థిక సహాయంతో ఆధునీకరించిన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వద్ద జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, మాజీ సర్పంచ్ కోళ్ల అబ్బులు ముఖ్య అతిథులుగా పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి మన ప్రాంతం వారు కావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, గ్రామ ప్రముఖులు, దండు సుబ్బరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మన రాయలూరులో మన్య వీరుడు, ఒక చరిత్ర సృష్టించిన మహానీయుడు ఎవరైనా ఉన్నారంటే అల్లూరి సీతారామరాజు గారు అని మనందరికీ తెలుసు. ఆయన మరి ఈ రోజున 128 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29వ సంవత్సరంలో ఆయన జయంతోత్సవాలు మన జాతీయ స్థాయిలో చేసే విధంగా మరి నరేంద్ర మోడీ గారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ దివో ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజున ప్రతి చోట కూడా అల్లూరి సీతారామరాజు గారు విగ్రహం ఉన్న ప్రతి చోట అభిమానులు అలాగే కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి ఆయన జయంతోత్సవాలు చేయడం చాలా చాలా అభినందనీయం. మనందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఇది చరిత్రలో ఒక వీరుడు అలాగే ఒక నాయకుడు కానీ ఏదైనా ఒక పని మంచి పని చేసినప్పుడు ప్రజల దృష్టిలో ఉంటుంది. ఎప్పుడు చరిత్రలో అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు 128 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా అందరి మనసుల్లో సీతారామరాజు గారు ఉన్నారు. ఆయన ఎక్కడో కాదు, మన అదృష్టం కూడా మన భీమవరం పక్కనే ఉన్న మోగుల్లోనే ఆయన జన్మించారని చరిత్ర చెప్తుంది. మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు. అలాంటి మహావీరుణ్ణి కన్నా మన పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యంగా చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మన్య వీరుడిగా ఆయన ఎన్నో రకాలుగా అప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో మందికి సహాయపడి ప్రతి ఒక్కరికి కూడా ప్రజల కోసం ఆయన పాటుపడ్డ విధానమే ఈ రోజున ఆయన చరిత్రలో నిలిచిపోయే విధంగా చేసింది. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా మన జాతీయ స్థాయిలో ఆయన ప్రకటించడం, అలాగే ఆయన విగ్రహాన్ని కూడా చాలా పెద్దగా మన జోలపల్లి రోడ్లో పెట్టడం, ఇప్పుడే గవర్నమెంట్ ప్రోగ్రామ్గా అక్కడ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు నా రాయలూరులో అలాగే దాతల సహకారంతో ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పెట్టడం చాలా చాలా అభినందనీయం. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది అభిమానులు నాయకులు ఇప్పుడు ఇక్కడ అందరూ మనం గుర్తు చేసుకోవాలి, ఇక్కడ కులం కాదు, ఒక మతం కాదు, ఏ ఒక్క నాయకుడైనా ప్రజలకు సేవలు అందిస్తే చరిత్రలో ఉండిపోతారు అనేదానికి అల్లూరి సీతారామరాజు గారే మనకు నిదర్శనం. ఆయన ఈ రోజున ఒక తరాన్ని శాసించి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని రాధారంగా మిత్రమండలి జిల్లా గౌరవాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆరెడ్డి ప్రకాష్ అన్నారు. భీమవరం తహసీల్దార్ కార్యాలయ రోడ్లోని వంగవీటి మోహన్ రంగా విగ్రహం వద్ద మోహన్ రంగా 78వ జయంతి కార్యక్రమాన్ని రాధారంగా మిత్రమండలి సభ్యులు సిడ్నీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయ పరంగా సామాజిక పరంగా అందరి మనస్సుల్లో శాశ్వతంగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని రమేష్ నాయుడు ప్రకాష్ అన్నారు. రాధారంగా మిత్రమండలి సభ్యులు అగ్గిశెట్టి సిడ్నీ, న్యాయవాది బోకురి విజయరాజు, చల్లారాము, రంగా అభిమానులు పాల్గొన్నారు. మోహన్ రంగా గారి 78వ జయంతి ప్రతి సంవత్సరం కూడా భీమవరంలో వారి మరణానంతరం నుంచి కూడా సిడ్నీ గారు కానీ ఉండవల్లి రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జయంతి కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. ఒక నిజమైన ప్రజానాయకుడు ఎలా ఉంటాడో పేదల పాలిట ఒక గొప్ప నాయకుడు ఎలా ఉంటాడో నిర్మిత నిదర్శనం. ఒక రైట్ కాజ్ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజల యొక్క న్యాయం చేయడం కోసం ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ఆమరణ దీక్ష చేసుకుంటూ మరి అసూలు బాసిన రంగా ఒక చరిత్రకారుడు, చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తి. ప్రభుత్వం యొక్క సపోర్ట్ లేకపోయినా సరే ఇతర వర్గాలు, కేవలం పేదలు, కొన్ని సామాజిక వర్గాలు, బడుగు బలహీన వర్గాల యొక్క మద్దతుతో ఈరోజు కూడా ప్రతి సంవత్సరం అనేక విగ్రహాలు పెట్టుకుంటూ ఆయన దేవుడిగా కొలుచుకున్న ప్రతి ఒక్కరు కూడా మరి గొప్పవారని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి ఆయన మరణించి ఎన్నో సంవత్సరాలు అయినా సరే ఈనాటికి కూడా ఆయన్ని గుర్తించుకుంటున్నారంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఆయన చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు కానీ ఆశాజీవులకి ఎంతో సహాయ సహకారాలు అందించిన వ్యక్తి. ఏదన్నా ఎవరికైనా విజయవాడ పట్టణంలో కానీ ఎక్కడైనా సరే చిన్న కష్టం వచ్చిందంటే నేనున్నానని చెప్పి నిలబడే వ్యక్తి. అలాంటి వ్యక్తి మరణం మన అందరికీ కూడా తీరం లోటు. మరి తరతరాలుగా గుర్తించిన విధంగా ఇవాళ భీమవరం పట్టణంలో రాధారంగ మిత్రమండలి తరఫున జోహార్ నివాళులు. మోహన్ రంగా గారు పేదల పాలిట పెన్నిది. మరి ఎమ్మెల్యేగా ఉంటూ విజయవాడ నగరంలోనే కాకుండా రాష్ట్ర నలుమూలలా ఎవరికి ఏ ఇబ్బంది కష్టం వచ్చినా చాకచక్యంగా వారి యొక్క సమస్యలు పరిష్కరించి ప్రజల మన్నన పొందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం మరి దురదృష్టకరం. వంగవీటి మోహన్ రంగా గారు 78వ జయంతి సందర్భంగా ఈరోజు ఇచ్చేసిన రాష్ట్ర బీజేపీ నాయకులు ఆరెడ్డి ప్రకాష్ గారికి, అలాగే ఉండవల్లి రమేష్ నాయుడు గారికి, అలాగే అడ్వకేట్ బోకూరు విజయరాజు గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎప్పుడు మాకు అండదండగా ఆరెడ్డి ప్రకాష్ గారు, ఉండవల్లి రమేష్ నాయుడు గారు మాకు ఎప్పుడు రంగా వర్ధంతికి కానీ జయంతికి కానీ అండదండగా ఉంటారో వాళ్ళ స్ఫూర్తితో రంగా జయంతి వర్ధంతి జరుపుకుంటామని ఇందువల్ల. ఆయన ఒక కోప నాయకుడు కాదు,
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తి. బీసీలకి మైనారిటీ వర్గాల ఇళ్ల స్థలం కోసం అమలు చేసి అసలు బాల్సిన జోహార్ వంగవీటి మోహన్ రంగా. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి అన్నారు. కాళ్ల మండలం కోన్లపల్లి గ్రామంలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకుని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి జయంతి సందర్భంగా గ్రామంలో వేగరాజు మురళీకృష్ణంరాజుకు సత్కారం నిర్వహించి 5,000 రూపాయల నగదును సర్పంచ్ సూర్యనారాయణమూర్తి అందజేశారు. ప్రతి సంవత్సరం అల్లూరి జయంతి సందర్భంగా సుమారు 6 సంవత్సరాల నుండి గ్రామంలో ఒక వ్యక్తికి సన్మానం నిర్వహించి నగదు అందజేస్తున్నట్లు సర్పంచ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేగేసిన నారాయణరాజు, తోటకూర అప్పలరాజు, వేగిరాజు గాంధీరాజు, దండు విశ్వనాథరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక భగవత్ స్వరూపుడు, భగవంతుడే ఒక మానవ రూపాన్ని ధరించి పుట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి సీతారామరాజు గారి జయంతి రోజు సందర్భంగా మా కోనపల్లి గ్రామంలో అల్లూరి సీతారామరాజు గారికి పూలమాల వేసి నివాళులు అర్పించి మా గ్రామంలో ఉండేటువంటి వారికి ఒకరికి అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద సన్మానం చేసి వారికి చిరుకుగా ఒక 5,000 రూపాయలు సత్కారం చేసి లేదా 5-6 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతున్నాను. అల్లూరి సీతారామరాజు గారిని స్మరించుకోవడం చాలా సుదినం. ఇవాళ అప్పుడు ఆ రోజుల్లో ఉండేటువంటి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించి మన భారతీయులందరినీ కూడా హింసించేటువంటి రోజుల్లో భగవంతుడే అల్లూరి సీతారామరాజు గారి రూపంలో అవతరించి మనందరినీ కూడా రక్షించి ప్రాణాలకు తెగించి ఎన్నో పోరాటాలు చేసి ఈవేళ ఊపిరి పీల్చుకుంటున్నామంటే అల్లూరి సీతారామరాజు గారు చేసినటువంటి త్యాగం వల్లే. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కాదు ఆయన, ఒక మహాశక్తి. అటువంటి మహనీయుడు జన్మదినోత్సవం సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకోవటం మన భారతీయులందరూ కూడా, మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి. భీమవరం పట్టణం డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర గొలవాంతిప్ప రోడ్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రంగాను స్మరించుకుంటూ పేద ప్రజల కోసం అహర్నిశలు పరితపించిపోయే వంగవీటి మోహన్ రంగా కులాలకు, మతాలకు అతీతంగా పేద ప్రజల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ హత్యకు గురయ్యారని అన్నారు. రేపటి తరానికి ఈయన ఒక స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన భీమవరం పట్టణ ప్రధాన కార్యదర్శి సుంకర రవీంద్రనాథ్ ఠాగూర్, జనసేన సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ మాగాపు ప్రసాద్, సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ వానపల్లి సూరిబాబు, పంతం ప్రసాద్, కాళీ కమలశేఖర్, దారపురెడ్డి త్రివిక్రమ్, మాగాపు రాజా భగత్ సింగ్, అమరపల్లి సతీష్ కుమార్, చీడే బాబురావు, కోయ రాంబాబు, ముత్యాల అప్పాజీ, నూకల్ రాజా, యనుముల అప్పాజీ, గౌరీ కొండబాబు, సుంకర శ్రీను, చిరంజీవి, గంటా శేషు, ఆరేటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కాలేజీ సెంటర్ లో ఉన్నటువంటి మోహన్ రంగా గారు 78వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయనకి నివాళులు అర్పించడానికి ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఎవరో దాన్ని ఇచ్చేసి పరిస్థితి లేదు. కానీ ఆయన పేదల పెన్నిది అన్న ఒక పేరు బిరుదు మట్టికి ఆయనకి జీవితం ఉన్నంత కాలం కూడా ఆయనకి పేదల పెన్నిది కిందే ఉంటుంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరన్నా ఉన్నారంటే కేవలం మరి వంగవీటి మోహన్ రంగా గారే. ఆయనకి ఈ రోజున ఘనంగా మరి నివాళులు అర్పించడం జరిగింది. పేదల పెన్నిది, ప్రజల మనిషి అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు 78వ జయంతి సందర్భంగా బిఎంఆర్ యూత్ తరఫున మేమందరం ఆయనకి ఘన నివారణలు అర్పించడం జరిగింది. కానీ వాస్తవంగా ఆయనకి ఘన నివారణలు అర్పించాలంటే బడుగు బలహీన వర్గాల నుంచి ఎవరొక్కరు సీఎం క్యాండిడేట్ కింద తగ్గినప్పుడే ఆయనకి ఘన నివారణలు అర్పించినట్టు జరుగుతుంది. దానికి మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మరి పేదల పెన్నిదిగా మతాలకు కులాలకు అతీతంగా చిరంజీవిగా నిలబడింది ఎవరంటే ఒక మోహన్ రంగా గారే. ఆయన కులాల పట్ల, మతాల పట్ల ఎటువంటి ద్వేషం లేకుండా అందరినీ నావాలనుకుంటూ పేద ప్రజలందరినీ దగ్గర తీసుకుని వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళకి ఆస్తుల పాస్తుల కోసం, వాళ్ళకి స్థలాల కోసం ఇవాళ ఆయన అమరుడయ్యాడు. అమరుడైనా ఇవాళ పేద ప్రజల గుండెల్లో చిరంజీవిగానే ఉన్నారని చెప్పడానికే ఈ రోజు జరిగే జయంతి వేడుకలే ఒక నిదర్శనం. మోహన్ రంగా గారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటాం. అలాంటి జయంతి వేడుకలు కూడా ఈ భీమవరం పట్టణం నుంచి
మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. బిఎం రంగా గారు 78వ జయంతి రోజున దేవవరం డిఎన్ఆర్ కాలేజ్ సెంటర్లో ఉన్నటువంటి రంగా గారి విగ్రహం కార్యకర్తలు నాయకులు అందరూ ఘన నివాళులు అర్పించాం. బాబునాడు తరఫున ఆయన చిరస్థాయిగా ఆయన నిలబడిపోయిందంటే కారణం ఈవేళ ఎమ్మెల్యే ఎంపీ చైర్మన్ ఎవరైనా సరే ఆ సీట్లో కూర్చున్నారంటే కారణం వంగవీటి వారి కుటుంబం అని చెప్పేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధం పట్టి తిరుగుబాటు చేసిన ధైర్యశాలి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిదుర్గరాజు, పార్టీ పట్టణ, పడమట, తూర్పు విభాగాల అధ్యక్షులు వబిలిశెట్టి ప్రసాదరావు, అడబాల శివ అన్నారు. భారతీయ జనతా పార్టీ నర్సాపురం పార్లమెంటు కార్యాలయంలో భీమవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం అల్లూరి అని, చిన్న వయసులోనే మహోజ్వాల శక్తిగా మారి బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి విముక్తి కోసం పోరాడిన యోధుడు అని అన్నారు. నియోజకవర్గ కన్వీనర్ కాయిత సురేంద్ర, సీనియర్ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి తన ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు అల్లూరి అని, పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్న అతడు ఆయుధ బలం కంటే ఆత్మబలం గొప్పదని నిరూపించారని, తాను మరణించినా వేలాది అల్లూరి సీతారామరాజులు ఉద్భవిస్తారన్న నమ్మికతో ప్రాణాలర్పించి చరిత్రలో అమరుడిగా మిగిలారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, బూసి బెనర్జీ, బొండాడ బంగారాజు, బొడ్డు వరప్రసాద్, రాచపూడి శ్రీనివాస్, గాదంశెట్టి వెంకటేశ్వరరావు, కెల్లా సూర్యచంద్రరావు, చదలాడ విజయభాస్కర్, కొప్పతి విజయ్ కుమార్, దొడ్డపట్ల శ్రీనివాస్, చెన్నంశెట్టి నాగరాజు, బాబ్జీ, దానియేలు, గంగాధర్, హేమ, బొల్లం శ్రీనివాస్, కోటేశ్వరరావు, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. 125వ జయంతి ఏదైతే ఉందో స్వయంగా దేశ ప్రధాని ఈ విమానపట్నంలో వచ్చి 30 అడుగుల సంవత్సర విగ్రహం ప్రారంభించడం మనందరం గర్వించలేదు. అదే సంవత్సరం పొడుగున ముగింపు కార్యక్రమాల్లో స్వయాన రాష్ట్రపతి ముర్ము గారు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం కూడా మనందరం ఈ ప్రాంత భాషలందరూ కూడా గర్వించారు. మరి ఆయన చిన్న వయసులోనే 26 సంవత్సరాల్లోనే దేశం కోసం బలిదానం అయిపోయిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అనేక మంది పోరాట స్ఫూర్తితో అనేక విధాలుగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. కానీ అల్లూరి సీతారామరాజు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో, ఆయన ప్రయాణించిన ప్రయాణం ఏదైతే ఉందో చాలా చరిత్రలో మన అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎక్కడైతే ట్రైబల్స్ ఉన్నారో వారి యొక్క జీవన విధానాన్ని పరిగణలో తీసుకోవడమే కాకుండా వాళ్ళ హక్కులను కాపాడడం కోసం, దాని ద్వారా వాళ్ళందరిలోని స్వతంత్ర స్ఫూర్తిని వెలిగించడం కోసం ఆయన ప్రయాణించిన బాట ఏదైతే ఉందో కూడా వాళ్ళందరూ ఈ రోజున ప్రజలందరూ, అలాగే యూత్ ప్రత్యేకంగా దీన్ని గమనించాలని ఆయన ఆదేశాలు, ఆయన ఆలోచనలు ఏదైతే ఈ దేశం కోసం త్యాగం చేశారో, అలాగే ఈ దేశం కోసం రాబోయే రోజుల్లో ఇప్పటికే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ దేశం ప్రగతిలో ముందుకు వెళ్తుంది. ప్రపంచ దేశంలోనే 4వ స్థానం నుంచి 3వ స్థానంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్వతంత్రం కోసం పోరాడిన ఆ మహానుభావుల యొక్క ఆలోచనల్ని ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే వారి యొక్క ఆశయాలను కూడా మనం పరిగణలోకి తీసుకుని ముందుకు ప్రయాణం చేయాలని 128 సంవత్సరాల ఈ రోజు కూడా మనం గుర్తు చేసుకుని ఆయన స్ఫూర్తిని మనం ఇవాళ అందరం ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని దాన్ని అడుగుజాడలో నడవాలనే ప్రయత్నం చేస్తున్నట్టే ఆయన 2 సంవత్సరాల గిరిజనులు పడిన అవస్థని మద్రాసు ప్రావిన్స్ వారు ఇచ్చిన ఆ యాక్ట్ ప్రకారం గిరిజనులను అణగితొక్కుతుంటే ఆయన చేసిన పోరాట పటిమ ఆయనకి మన ఇవాళ 128 సంవత్సరాలైన ఇవాళ అర్పిస్తున్నామంటే ఎంతో శ్లాఘనీయమైంది. ఆయన సీతారామరాజు అనే పేరు కూడా, సీత అనే ఆవిడ ఆయనకి చాలా తోడుగా ఉండి ఆయన జీవితంలో చాలా పాత్ర వహించడం వల్ల ఆయన పేరు సీతారామరాజుగా ఆవిష్కరించారు. విప్లవ జ్యోతి, అగ్గి భరాట, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆనాడు బ్రిటిష్ వారి యొక్క దురంకార చర్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడం కోసం ఏమీ తెలియనటువంటి అమాయకులైనటువంటి గిరిజనుల మీద ఆనాడు వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఒక స్ఫూర్తిదాత అల్లూరి సీతారామరాజు. ఆయన యొక్క 128వ జయంత్యోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ భీమవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామంటే దానికి ఆయన ఈ దేశానికి చేసినటువంటి ఒక మహత్కార్యాన్ని, స్వతంత్రోద్యమంలో ఆయన చేసిన పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా మనం భావించాలి. ఈనాటి యువత ఆయన ఆ రోజు చేసినటువంటి ఏదైతే శాఖ నిరతుందో, పోరాట స్ఫూర్తి ఉందో దాన్ని అవకాశం బట్టి ఈ దేశ సేవలో, ఈ దేశానికి అంకితమైనటువంటి ఒక భావనతో వారందరూ కూడా ఈనాటి యువత ఉండాలి. ఆనాడు చిన్న వయసులోనే ఆయన మరి పోరాటంలో అసూలు బాసినటువంటి యోధుడు, వీరుడు అల్లూరి సీతారామరాజు.
ఆయన మన భీమవరం పట్టణంలో మరి లోదన్ హై స్కూల్లో చదువుకోవడం కానీ, నర్సాపురం పట్టణంలో టైలర్ హై స్కూల్లో చదువుకోవడం కానీ, అలాగే కోడవల్లో నివాసం ఉండటం, ఇవన్నీ కూడా మన భీమవరం పట్టణానికి ఒక గర్వకారణంగా మనం భావించాలి. ఎప్పుడైనా ఎవరైనా సరే ఈ యొక్క స్వతంత్ర సమరయోధుల గురించి మాట్లాడినప్పుడు మన ప్రాంతానికి సంబంధించినటువంటి అల్లూరి సీతారామరాజు గురించి మనం గొప్పగా బలంగా ఘనంగా చెప్పుకునేటువంటి పరిస్థితి మనకు ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు దంపతులు శుక్రవారం ఉండి సంత మార్కెట్లో గల కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్న సమారాధనలో పాలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆలయం వద్ద ప్రతి శుక్రవారం అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. దాతల సహకారంతో దేవాలయ నిర్మాణం కూడా త్వరగా జరగాలన్నారు. దశాబ్ద కాలంగా కాగిత మాతయ్య కృషి అభినందనీయమన్నారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు, నానాజీ, రుద్రరాజు యువరాజు, జుత్తిగ శ్రీనివాస్, వనిమా శ్రీనివాస్, గుండాబత్తుల ఎడ్డు, కిన్నెర వెంకన్న, కూటమి నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధానంలో ఉండి గ్రామస్తులు కాగిత మాతయ్య గారి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్వహణ జరుగుతుంది. మరి యొక్క అమ్మవారి గుడి దగ్గర మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి నాయకులు అలాగే అన్ని పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, అలాగే ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క అఖండ అన్న సమారాధనలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి గుడి నిర్మాణం కోసం మరి కాగిత మాతయ్య గారు మరి గత దశాబ్ద కాలం పాటు గుడి నిర్వహణలో బాగా ఏర్పాట్లు చేయడం, ఈ అమ్మవారి మరి పూజా కార్యక్రమాలు కానివ్వండి, ఇక్కడ నిత్యం కూడా ప్రతి శుక్రవారం అఖండ అన్న సమారాధన మాతయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం, అమ్మవారి మరి పూజా కార్యక్రమాలు కానివ్వండి, దసరా నవరాత్రుల్లో కూడా ఇక్కడ మరి చాలా అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడం కూడా చాలా ఆనందదాయకం. మరి ఈరోజు ఈ గుడి కూడా మరి శంకుస్థాపన చేసి మరి చాలా కాలం అయింది. గుడి నిర్వహణ కూడా జరుగుతుంది. మరి ఏకశిల మరి రాళ్లతోటి ఈ గుడి నిర్మాణం రాలుస్తున్నారు. మరి గుడి నిర్మాణానికి మరి కాగిత మాతయ్య గారి యొక్క ప్రోత్సాహంతో ఈ గుడి నిర్వహణ జరుగుతుంది. ఇన్ఛార్జ్ గారు జిత్తుగ నాగరాజు గారు సతీమణి ఇవాళ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు భోజనం ఏర్పాటు చేయడం అనేది గుడి దగ్గర సుమారు 20 సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం ఈ గుడి దగ్గర భోజనాలు జరుగుతున్నాయి. ఈ గ్రామ ప్రజలు ఇతర గ్రామస్తులు కూడా సహకారంతో జరుగుతుంది. ఇదంతాను ఈ గుడి కంప్లీట్ కృష్ణశిల రాతితో నిర్మాణం జరుగుతుంది. ఆ గుడి నిర్మాణానికి కూడా ఎవరికి వీలైన సహకారం వాళ్ళు అందించాల్సిన కోరుతున్నాను. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్మారక నాణం ముద్రించాలని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉండి మండలం వెలువర్లో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి త్యాగం జాతి మరవరాదన్నారు. కార్యదర్శి పెనుమస్తు రంగప్రసాదరాజు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే పరమపదించి దేశ ప్రజల మనసులో చిరకాలం నిలిచిపోయాడన్నారు. గాదిరాజు వెంకటేశ్వరరాజు, భూపతిరాజు, హర్నాథరాజు మాట్లాడుతూ
మాట్లాడుతూ మోగలులో అల్లూరి నడియాడిన ప్రదేశాల్లో భవనాలు నిర్మించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గాదిరాజు వెంకటేశ్వరరాజు, సత్తి బ్రహ్మారెడ్డి, పోసపాటి వెంకట్రాజు గ్రామస్తులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అల్లూరి తెలుగువారి ఆత్మవిశ్వాసం. 1897లో ఈయన జన్మించారు. 1924 మే నెలలో ఈయన పరమపదించారు. చాలామంది ఆ బ్రిటిష్ కాల్పుల్లో ఈయన మరణించలేదు, ఈయన డూపు. ఎప్పుడు కూడా అల్లూరి సీతారామరాజుకి 2-3 వ్యక్తులు డూపుగా ఉండేవారు. చూస్తే మనకు అల్లూరి సీతారామరాజు లాగా అనిపిస్తారు. ఈయన చనిపోలేదు, చాలా కాలం పాటు వేరే చోట మహర్షిగా జీవించారని కొంతమంది నమ్ముతున్నారు. అలాగే ఈయనకి కొన్ని విద్యలు నేర్చుకున్నారు. అల్లూరి సీతారామరాజు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని తిరిగి కూడా కొన్ని విద్యలు నేర్చుకున్నారు. ఒక ప్రాంతంలో ఒకసారి కనపడితే మరో ప్రాంతంలో అప్పుడే కనపడేవారు. అలాంటి విద్యలు ఈయనకి సీతారామరాజుకి బాగా తెలుసు. మరి స్వాతంత్ర సమర యోధుడిగా ఈయన పోరాటం చేసిన సరైన గుర్తింపు అయితే దక్కలేదు. మరి ఆ తెలుగు మహనీయుడికి మనకి మోగొల్లే, మన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోటేరు మండలం మోగొల్లేనే ఈయన చాలా కాలం ఉన్నారు. ఇలాగే ఈ విధంగా దేశ పోరాటంలోనే కాకుండా గిరిజనుల చైతన్యం పరచడంలో ఈయన కీలకమైన పాత్ర పోషించారు. ఇలాంటి మహనీయుడికి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేసేది ఏంటంటే, ఒక నాణ్యం విడుదల చేయాలని ఎంతో కాలంగా మనం అడుగుతున్నాం. అలాగే సీతారామరాజు జిల్లాగా మనకి విశాఖపట్నంలో ఆయన జన్మించిన ప్రాంతం పాండ్రంకి, అక్కడైతే సీతారామ జిల్లాగా నామకరణం అయితే చేశారు. మనకి ఒక నాణ్యం కనుక విడుదలైతే శాశ్వతంగా తెలుగువారి గుండెల్లో ఈయన సీతారామరాజు గారు నిలిచిపోతారని ప్రభుత్వాన్ని నేను అలాగే అల్లూరి సీతారామరాజు గురించి ఇప్పుడు దాకా మాస్టర్ చెప్పారు. అల్లూరి సీతారామరాజు గారు మన దగ్గరలో ఉన్నటువంటి మోగల్లో జన్మించారు. ఆయన గుర్తించింది గుర్తింపు తక్కువగా జనాల్లో మనకి చాలా మంది తెలియదు ఇప్పుడు తరం వాళ్ళకి. మోడీ గారు మనకి భీమవరంలో దగ్గర ఉన్నటువంటి మోడీ గారు ప్రత్యేకించి ఒక సంవత్సరం ఉత్సవాల కింద చేసి మొత్తం రాష్ట్రం దేశంలో కూడా నలుమూల అన్ని ఊర్లోని అన్ని కార్యక్రమాలు చేసి మొన్న రాష్ట్రపతి గారి దగ్గర లాస్ట్లో చేశారు. మన భీమవరంలో పెద్ద విగ్రహం, కాంస్య విగ్రహం పెట్టడం జరిగింది. దాన్ని స్వయంగా మన గౌరవ మోడీ గారు వచ్చి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఎంతో గర్వకారణం. మన క్షత్రియులకే కాదు, మన అన్ని వర్గాలకి, మన సీతారామరాజు అన్ని వర్గాల మనిషి. మన గర్వకారణం మన తెలుగు వ్యక్తి అయినటువంటి ఆ వ్యక్తి ఎంత పేరు వచ్చిందంటే చాలా దగ్గరలో జన్మించి చాలా గర్వకారణం. అలాగే భవిష్యత్తులో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భం భవిష్యత్తులో ఆయనకి నాణ్యం కూడా విడుదల చేయాలని చెప్పి మేము లయన్స్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. అలాంటి మహానుభావుల యొక్క కీర్తి కూడా ఎప్పుడు మంచి పనులు చేసిన ఎప్పుడు కూడా వాళ్ళు శాశ్వతంగానే ఉంటారు. మంచి చేసిన వాళ్ళు వాళ్ళకి స్థిరస్థాయిగానే ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో సీతారామరాజు ఒక ఆయన. వర్చువల్గా మన రాజ్నాథ్ సింగ్ గారు, ఆయనది కేంద్ర మంత్రి గారు జాతికి అంకితం చేస్తున్నారండి అది. అలాగే సీతారామరాజు గారి నాణ్యం కూడా ఆయన పేరు మీద నాణ్యం విడుదల చేస్తే ఆయన శాశ్వతంగా అందరూ గుర్తుంచడం బాగుంటుంది. ఆ నాణ్యం కూడా దాచుకోవడం బాగుంటుందండి. ఆయనకి మంచి గౌరవంగా దక్కినట్టుగా ఉంటుందని భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద ఘనంగా అల్లూరి 128వ జయంతి వేడుకలు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు, పాక శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, పీఎస్సీ చైర్మన్ అంజుబాబు, కలెక్టర్ నాగరాణి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా 108 మంది పేదలకు దుప్పట్లు, భోజనాలు అందించిన ఎమ్మెల్యే అంజుబాబు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పలుచోట్ల రక్తదాన శిబిరాలు. భీమవరం పాత బస్టాండ్ వద్ద అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం నిర్మించాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.